అందరికీ నమస్కారం. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో అంటగాగి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం కాబోతున్నటువంటి ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమిగా ఏర్పడింది. ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. ప్రజల్లో చాలా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇందుకు కారణాలు 4 అంశాలు ఉన్నాయి. పూర్తిగా గమనించగలరు. 1, పెండింగ్ ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి చేయకుండా కేవలం అమరావతి, రాజధాని, పోలవరం అని చెప్పేసుకొని పట్టుకొని వీటి మీద దృష్టి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కనీసం మైనర్ రిపేర్లు కూడా చేయకుండా సక్రమైన మార్గంలో నీటిని కూడా అందివ్వకుండా ఒక ఇబ్బంది కలుగుతుంది. మరి ముఖ్యంగా బలవంతపు భూసేకరణ. ఇగో కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడిదారులకి భూములు కేటాయించాలని చెప్పేసి అతి కారు చౌకగా రూపాయికే గజం భూమి ఇచ్చేటట్లు చేస్తున్న ప్రణాళిక కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అది రైతుల దగ్గర నుంచి కూడా బలవంతపు భూసేకరణ ఈ కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో భారీ నష్టం కలిగిస్తుంది. దానికి అంతు పంతు లేదు. అలాగే ప్రతి వారానికి ఒకసారి అప్పులు, ఓవర్ డ్రాఫ్ట్లు, విపరీతమైనటువంటి అప్పుల్లో కూరుకుపోవడం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఆర్థిక అరాచకాలు. వీటన్నిటి మీద ఈ 4 అంశాల మీద కూడా ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. రైతులకు గిట్టుబాటు ధర లేదు. సక్రమైన మార్గంలో అవసరమైనటువంటి న్యాయమైన విత్తనాలు, ఎరువులు కూడా రైతులకు అందట్లేదు. మరి ఈ సందర్భంలో ప్రజలు, రైతాంగం మొదలగు వారంతా కూడా ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతూ ఉన్నారు. వ్యతిరేకత కంపల్సరిగా వస్తూ ఉంది. ఇప్పటికే ప్రజలపై అనేకమైనటువంటి భారాలు పడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువులు కూడా అదుపులో లేక, ధరల స్థిరీకరణ లేక ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు కూడా నిత్యము కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే గతంలో 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖు నాడు ఆనాడు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు గాను చంద్రబాబు నాయుడికి భూమి మీద లేకుంటే ఇంటికి పంపించారు. మరి ఇప్పటి కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నట్టు స్మార్ట్ మీటర్లు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తూ అంబానీ, అదానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే అపోజిషన్లో ఉండేటప్పుడు వ్యతిరేకించాడో ఇప్పుడు మళ్ళీ వాటికి సపోర్ట్ చేస్తూ పాలన సాగిస్తున్నట్టు ఈ సందర్భంలో కూడా ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా పడుతుంది. భవిష్యత్తులో అధికారాలు కోల్పోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ అయినప్పటికీ కూడా దొందు ఒకటే కనుక వామపక్షాలకి భవిష్యత్తులో అవకాశం